ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇటు సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నటువంటి పరిస్థితి. శ్రీరామ్ ఫైనాన్స్ కావచ్చు, టీఎంపీఎఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇంటర్ గ్లోబ్, ఏవిఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా ఇటు ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్, భారతీ ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కంటిన్యూ అవుతున్నాయి. ఇటు మనం చూస్తే కనుక నిఫ్టీ 24,244 దగ్గర కొనసాగుతోంది. 217 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు బీఎస్సీ సెన్సెక్స్ 78,159 దగ్గర కంటిన్యూ అవుతుంది. 593 పాయింట్ల లాభంతో ఉంది. ఇటు నిఫ్టీ 500 22,308, 251 పాయింట్ల లాభంతో. తర్వాత బ్యాంక్ నిఫ్టీ కూడా 56,896, దాదాపుగా 876 పాయింట్ల భారీ లాభాల్లోనైతే కంటిన్యూ అవుతోంది బ్యాంకింగ్ రంగ షేర్లు. అట్లాగే ఇటు ఐటీ మాత్రం ప్రజెంట్ 245 పాయింట్ల నష్టంతో ఉంది, 29,114. అంటే మనం గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాం అన్ని స్టాక్స్ కూడా లాభాల్లో ఉన్నప్పుడు ఈ ఏదైతే మన ఐటీకి సంబంధించి మాత్రం నష్టాల్లో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఐటీ లాభాల్లో ఉంటే మిగతా స్టాక్స్ నష్టాల్లో మనకు కంటిన్యూగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఏంటి ఈ అంశాలకు సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ని రాయొచ్చు. మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ వెంకట్ మేకా గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్ ఏంటి ఈ రోజు అయితే మంచి లాభాల్లో కనిపిస్తుంది సార్ మార్కెట్ గారు. ఐటీ ఏంటి, మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఈ అన్ని లాభాల్లో ఉన్నప్పుడు ఐటీ నష్టాల్లో కనిపిస్తా ఉంది. ఏంటి కారణం ఏంటి అసలు? సో మనం చూసుకుంటే దాదాపుగా ఒక 2-3 వారాల నుంచి కూడా ఐటీ ఇండెక్స్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఉందండి. వాస్తవంగా చెప్పాలంటే ఫిబ్రవరి 1 నుంచి కూడా మనకి ఐటీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే యాంథ్రోపిక్ AI వచ్చిన తర్వాత ఐటీకి సంబంధించి అంతా కూడా కొంచెం అనిశ్చిత కనిపించింది. దాంతో ఐటీలో అంతా కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగిందండి. అయితే రీసెంట్ గా గమనిస్తే కొద్దిగా కన్సాలిడేషన్ కనిపిస్తోంది. ఐటీ ఇండెక్స్ అయితే మనకి డౌన్ ద లైన్ 29,500 నుంచి 31,000 మధ్యలో కన్సాలిడేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఐటీ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడి నుంచి మళ్ళీ తిరిగి పెరగడానికి కూడా స్కోప్ ఉందండి. ముఖ్యంగా యాంథ్రోపిక్ మొదట్లో భయపెట్టినంతగా నెక్స్ట్ ఉండకపోవచ్చు. అలాగే కంపెనీలు కూడా ఈ ఐటీకి సంబంధించి మన ఇండియన్ కంపెనీస్ కూడా అన్ని కూడా మేము ఏఐకి ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాము, మా వర్క్ రిసోర్సెస్ అన్ని కూడా మా వర్క్ ఫోర్స్ అన్నింటినీ కూడా ఏఐ నేర్చుకోమని చెప్తున్నాము అని చెప్పడం జరిగింది. సో మళ్ళీ నిదానంగా ఐటీ అయితే పెరుగుతుందండి, డెఫినెట్గా మళ్ళీ పెరుగుతుంది. అండ్ రెండోది, మార్కెట్లు పడిపోతా ఉన్నప్పుడు ఐటీ పెరిగింది, మార్కెట్లు పెరుగుతూ ఉంటే ఐటీ పడిపోయిందని అడిగారు ఇందాక మీరు. సో మార్కెట్లు పడిపోతూ ఉంటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా ఐటీకి వెళ్ళారండి. అంటే ఈ మార్కెట్లు పడిపోవడానికి ప్రధాన కారణం మనందరికీ తెలిసిందే, ఇరాన్ అమెరికాకి సంబంధించిన యుద్ధ భయాలు ఏదైతే ఉన్నాయో, హార్మోజ్ జలసంధి మూసివేయడంతో మనకి రావాల్సిన కార్గోస్ అని అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఆగిపోయిన తర్వాత ముఖ్యంగా ఆయిల్, గ్యాస్ మీద బాగా ఎఫెక్ట్ పడింది. సో దాంతో దాదాపుగా అన్ని సెక్టర్లు ఇబ్బంది పడింది. కానీ ఐటీ వచ్చేసరికి మనకి వీటికి సంబంధం లేని విషయం కాబట్టి సో ఐటీ సెక్టర్ అనేది కొంచెం పెరుగుతూ వచ్చిందండి. ఇంకా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఐటీలో ఇన్వెస్ట్మెంట్కి వచ్చారు. సో ఎప్పుడైతే మళ్ళీ అదర్ థింగ్స్ క్లియర్ అవుతున్నాయో దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందండి. నిన్న చూసుకుంటే ఐటీ బాగా పెరిగింది, నిన్న మార్కెట్ పడిపోతే ఐటీ ఇండెక్స్ పెరిగిందండి. సో ఈ రోజు ఏమైందంటే చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఐటీలో. సో ఓవరాల్గా చూసుకుంటే ఐటీ ఇండెక్స్ మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, కొద్దిగా టైం తీసుకుంటుంది. అండ్ రిమైనింగ్ అదర్ సెక్టర్స్ కూడా మళ్ళీ తిరిగి పెరగడానికి ఛాన్స్ ఉందండి. నిన్న ట్రంప్ గారు ఏదైతే చెప్పారో క్రూడ్ ఆయిల్కి సంబంధించి మేము మిగతా దేశాల మీద పెట్టిన ఆంక్షలు కూడా ఎత్తేస్తున్నాము, సో ఆయిల్ ప్రైజెస్ని అయితే కంట్రోల్కి తీసుకురావడానికి కొన్నాళ్ళ వరకు అందరూ కూడా అన్ని చోట్ల కొనుక్కోవచ్చు అని చెప్పి ఏదైతే చెప్పారో, తర్వాత హార్మోజ్ జలసంధిలో మేము షిప్స్ ఏవైతే పాస్ అవడానికి సేఫ్ పాసేజ్ మేము కల్పిస్తాము అని వారు చెప్పడం ఏదైతే జరిగిందో, సో ప్రస్తుతం ఈ క్రూడ్ ఆయిల్కి సంబంధించిన అనిశ్చిత అయితే కొద్దిగా తగ్గిందని మనం అనుకోవచ్చండి. రైట్ సార్, మీతో మాట్లాడడానికి వేణుగారు ఉన్నారు కాలర్. వేణుగారు నమస్కారం సార్. నమస్తే సార్. సార్ నేను ఐటీసీ 400 లో కొన్నాను సార్, ఎటర్నల్ 299 లో కొన్నాను సార్, స్విట్జర్లాండ్ కూడా 10% లాస్ లో ఉన్నాను సార్. సార్ ఇప్పుడు అవి యావరేజ్ చేయమంటారా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా సార్? స్విట్జర్లాండ్, ఐటీసీ, ఎటర్నల్. ఎస్, ఐటీసీ వచ్చేసి మీరు 310 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయొచ్చండి. ఈ రోజు కూడా హై 310 రూపాయల వరకు వెళ్ళి ప్రస్తుతం 308.95లో ఉంది. 310 దాటిన తర్వాత యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. ఇటర్నల్ కూడా 240 దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే వద్దు.
అంటే టెక్నికల్ గా మనకి 240 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ కనిపిస్తోంది. సుజలాన్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చండి. సుజలాన్ 38 నుంచి 40 మధ్య మంచి సపోర్ట్ జోన్ ఉందండి. సో ఈ రోజు కూడా సుజలాన్ మనకి 4.24% పెరిగింది, చాలా బుల్లిష్ గా కనిపిస్తుంది, ఇంకా పెరుగుతుందండి. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి. రైట్ సార్, కోటేశ్వరరావు గారు ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. కరెంట్ ప్రైస్ లో మజ్గాన్ డాక్ హెచ్ఏఎల్ తీసుకొచ్చారు. ఇంకోటి ఏందండి? హెచ్ఏఎల్. ఓకే, మీ దగ్గర ఉన్నాయా? రెండు ఫ్రెష్ ఎంట్రీస్ అండి. అవును సార్, అవును సార్. మజ్గాన్ డాక్ హెచ్ఏఎల్. ఇంకోటి ఏంటిదండి మూడోది? ఫోర్స్ మోటార్స్. ఓకే, రెండు డిఫెన్సివ్ స్టాక్స్ తీసుకున్నారు. ఎస్, మంచిదేనండి. అండ్ డిఫెన్సివ్ స్టాక్స్ ఈ రెండు కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేటట్లుగా ఉండండి. మీకు ఇమీడియట్ గా పెరగకపోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ లో చాలా మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు మజ్డాక్ తీసుకోవచ్చు. అండ్ హెచ్ఏఎల్ కూడా మనకి 3,900 నుంచి 4,000 మధ్యలో ఉన్నప్పుడు మంచి సపోర్ట్ లెవెల్ ఏనండి. ఈ ప్రైస్ లో మీరు తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే ఫోర్స్ మోటార్స్ కూడా అడిగారు, ఇది కూడా ఫ్రెష్ ఎంట్రీ అన్నారు మీరు. 22,235 అండి. మనకి 22,000 దగ్గర మేజర్ రెసిస్టెన్స్ ఉందండి. ఈ రోజు ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయి పైకి వచ్చింది. సో కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఫోర్స్ మోటార్స్ ఎంట్రీ తీసుకోవచ్చండి. రైట్ సార్, అట్లాగే సెక్టర్ వైజ్ గా అంటే ఎట్లా ఉంది సార్? బెటర్ గా ఎట్లా ఉంది? ఇప్పుడు ఇందాక కాలర్ అడిగినట్టుగా డిఫెన్స్ ఏ విధంగా ఉంది ముఖ్యంగా? రైట్ అండి, మనకి డిఫెన్స్ సెక్టర్ కమింగ్ డేస్ లో చాలా బాగుంటుందండి. మనకి చూసుకుంటే డిఫెన్స్ డీల్స్ అనేవి జరుగుతున్నాయండి. ముఖ్యంగా మనకి ఫ్రాన్స్ తో ఒకటి డిఫెన్స్ డీల్ ఒకటి జరిగింది. అలానే నెక్స్ట్ మనందరికీ తెలిసిందే రష్యాతో ఆల్రెడీ మనకి డిఫెన్స్ డీల్ ఉంది. రెండోది బ్రెజిల్ తో కూడా మనం డిఫెన్స్ డీల్ చేసుకున్నాం. అలాగే రీసెంట్ గా కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వచ్చారండి. సో కెనడా నుంచి కూడా మనం న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ఆ డీల్స్ కూడా జరుగుతున్నాయండి. సో డిఫెన్స్ సెక్టర్ అనేది పెరగడానికి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ బాగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. ఆర్డర్ బుక్స్ కూడా చాలా బాగున్నాయండి. మజ్డాక్ కానీ, అలాగే కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, హెచ్ఏఎల్, బిఏఎల్ వీటన్నిటిలోనూ ఆర్డర్ బుక్స్ అయితే చాలా బాగున్నాయి. వీళ్ళకి నెక్స్ట్ కమింగ్ 10 years వరకు కూడా ఆర్డర్స్ ఉన్నాయండి. కాబట్టి డిఫెన్స్ సెక్టర్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయాలి. ఇమీడియట్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. డౌన్ ద లైన్ 2-3 years మీరు హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి. రైట్ సార్, శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి సార్. ఇప్పుడు వచ్చేసి బాగా మార్కెట్ పడిపోయింది కదా, డేటా సెంటర్లలో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏమి తీసుకోమంటారు? ఇంకా లాంగ్ టర్మ్కి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ లో ఏదైనా ఉంటే చెప్పండి సార్. అదేవిధంగా కరూర్ వైశ్య బ్యాంక్ ఏ రేట్లో తీసుకోవచ్చు లాంగ్ టర్మ్కి? ఫండమెంటల్ గా ఎలా ఉంది కరూర్ వైశ్య బ్యాంక్? డేటా సెంటర్లలో తీసుకోవాలంటే ఏం తీసుకోమంటారు కొద్దిగా చెప్పండి సార్. ఈ డేటా సెంటర్లలో ఏ విధంగా ఉంటుంది ఇన్వెస్ట్ చేస్తే అనేది వారి డౌట్ సార్. ఓకే, కరూర్ వైశ్య బ్యాంక్ ఫ్రెష్ ఎంట్రీ అడిగారండి వారు. అవును, కరూర్ వైశ్య బ్యాంక్ అయితే కరెంట్ ప్రైస్ లో మీరు ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవచ్చండి. అండ్ డేటా సెంటర్ స్టాక్స్ వచ్చేసి మనకి అంటే 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి కోర్ డేటా సెంటర్ ఆపరేటర్స్ అని, రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లయర్స్ అని, మూడోది వచ్చేసి మనకి ఏఐకి సంబంధించి స్మాల్ డేటా సెంటర్స్, అలాగే ఏఐ సంబంధించి ఇట్లా మనకి కేటగరైజ్ చేసుకోవాలండి. అన్ని డేటా సెంటర్స్ అంటే డేటా సెంటర్స్ ఒకటే కాదు, దానికి సంబంధించి ఆపరేటర్స్ ఎవరున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ ఎవరున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటర్స్ కింద చూసుకుందాం. డైరెక్ట్ గా మనకి కోర్ డేటా సెంటర్ ఆపరేటర్స్ ఎవరున్నారంటే ఎయిర్టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కమ్యూనికేషన్స్, అనంతరాజు, ఈటీవీ నెట్వర్క్స్, రైల్టెల్, ఇవన్నీ కూడా డేటా సెంటర్ ఆపరేటర్స్ ఏనండి. అలాగే మీకు డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లైస్ చెప్తున్నాను. ఏబీబీ ఇండియా, హిటాచి, కమిన్స్ ఇండియా, వోల్టాస్, ఎల్ఎన్టీ, ఇవన్నీ కూడా డేటా సెంటర్ హార్డ్వేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సప్లయర్స్ అండి. అలాగే స్మాల్ డేటా సెంటర్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి అయితే నెట్వర్క్ టెక్నాలజీస్, బ్లాక్ బాక్స్ లిమిటెడ్, ఇవన్నీ కూడా మీకు స్మాల్ డేటా సెంటర్ అండ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో వీటిల్లో సాధారణంగా ఎక్కువగా మనకి బాగా ఫోకస్లో ఉన్నాయి ఏంటి అని అంటే ఎయిర్టెల్, అనంతరాజు, టాటా కమ్యూనికేషన్, నెట్వర్క్ టెక్నాలజీస్, రిలయన్స్ అండి. అంటే జియో డేటా సెంటర్స్ ఉన్నాయి కదా అవి. సో ఇవన్నీ కూడా మనకి లైమ్ లైట్లో ఉన్నాయి ప్రస్తుతం. అయితే ప్రస్తుతం వీటన్నిటిలోనూ ఇమీడియట్ గా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొద్దండి. కొంచెం వెయిట్ అండ్ వాచ్ చేద్దాం. వెయిట్ అండ్ వాచ్ చేసిన తర్వాత డేటా సెంటర్ కి సంబంధించి ఏదైనా కదలిక వచ్చింది అంటే వాటిలో ఇన్వెస్ట్ చేద్దాం. రైట్ సార్, వెంకట్ గారు ఉన్నారు కాలర్. వెంకట్ గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి సార్. నా రెండు స్టాకుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఒకటి ఎంసీఎక్స్ ఏ ప్రైస్ లో తీసుకోవాలి? ఓకే. రెండు ఏషియన్ పెయింట్ 3,221 మంత్లీ ఆప్షన్ తీసుకున్నాను సార్. పిఈ బై చేశాను. హోల్డ్ చేయమంటారా? ఏషియన్ పెయింట్స్ కి సంబంధించి పిఈ బై చేశారా? అవును సార్. ఏషియన్ పెయింట్స్ పిఈ ఎంత తీసుకున్నారు? 30 to 21 సార్. 30 to 20.
30 to 21. కాదండి, స్ట్రైక్ ప్రైస్ ఏది తీసుకున్నారు ఏషియన్ పెయింట్స్? పిఈ బై చేశాను సార్, స్ట్రైక్ ప్రైస్ మంత్లీ ఆప్షన్. మంత్లీ మీరు మంత్లీ ఆప్షన్ బై చేశారు, పిఈ తీసుకున్నారు, ఏషియన్ పెయింట్స్ అన్నారు. అసలు విషయం చెప్పలా, స్ట్రైక్ ప్రైస్ ఏదో చెప్పలేదు. ఫ్యూచర్ బై చేశాను సార్, ఫ్యూచర్ బై చేసి మీరు పిఈ తీసుకున్నారు అంతేనా? అవును సార్, అవును. ఓకే, మీరు ప్రొటెక్టివ్ హెడ్జ్ చేశారు, ఇబ్బంది ఏం లేదు, హోల్డ్ చేయండి. మీరు ఫ్యూచర్ బై చేశారు కాబట్టి ఏ ప్రైస్ లో బై చేశారు ఫ్యూచర్? 30 to 21 సార్. 33,200 అంతేనా? 30 to 31 3,200 బై చేశారు. ఓ, అంటే మీరు ఎప్పుడు లాంగ్ బ్యాక్ చేశారండి. ఎప్పుడు చేశారు ఇది? జనవరిలో చేశారా? కట్ అయిపోయింది సార్. సో వారు చెప్పిన ప్రైస్ ప్రస్తుతం అయితే మనకి స్పాట్ 2,276. వారు చెప్పిన ప్రైస్ నాకు ఏమైందంటే ఆడియో డిస్టర్బెన్స్ కూడా వచ్చిందండి కొంత. సో నేను అర్థం చేసుకుంది ఏంటంటే వారు ఫ్యూచర్స్ 32, 31 ఎక్కడో బై చేశారు, దానికి పిఈ కూడా తీసుకున్నారు. ఏ స్ట్రైక్ ప్రైస్ పిఈ అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు అండి, వారు చెప్పలేదు. ఎట్ ది మనీ తీసుకుంటే ఓకే పర్లేదు. సో ఆల్రెడీ వారు ఎప్పుడో తీసుకుని ఉంటారండి. ఇది రోల్ ఓవర్ చేస్తున్నట్లు ఉన్నారు, హోల్డ్ చేయండి. కొద్దిగా పెరుగుతుందండి, కొద్దిగా టైం తీసుకుంటుంది. రోల్ ఓవర్ చేస్తున్నట్లు ఉన్నారు, హోల్డ్ చేయండి. అండ్ ఎంసీఎక్స్ బై చేయొచ్చు, ఎంసీఎక్స్ బై చేయొచ్చండి. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు ప్రస్తుతం మనకి 2,580లో ఉంది. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు బై చేయండి. మార్కెట్లో అయితే ఒక ఐటీ మినహా అన్ని కూడా మంచి లాభాల్లో ముందుకెళ్తా ఉన్నాయి. మనతో పాటు వెంకట గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి నాగార్జున గారు ఉన్నారు కాలర్. నాగార్జున గారు నమస్కారం. నమస్కారం సార్. మీ డౌట్ అడగండి వెంకట గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ విశాల్ మెగా మార్ట్ ఒకటి, సార్ వింటేజ్ కాఫీ, లోకేష్ మిషన్స్ ఫ్రెష్ ఎంట్రీ ఎక్కడ చేయొచ్చు సార్? సెకండ్ వన్ ఏంటండి? ఏం కాఫీ? వింటేజ్ కాఫీ సార్. వింటేజ్ కాఫీ. ఓకే, అవును సార్. లోకేష్ మిషన్స్. సో 3 కూడా ఫ్రెష్ ఎంట్రీ అండి? అవును సార్. ఓకే, విశాల్ మెగా మార్ట్ ఇప్పుడే ఒకసారి 117 దాటిన తర్వాత తీసుకోండి. ప్రస్తుతం 111.53లో ఉంది. 117 దాటిన తర్వాత తీసుకోండి. 117 దాటిన తర్వాత. లోకేష్ మిషన్స్ కూడా మనం అంతకుముందు ఇప్పుడు మాట్లాడుకున్నట్లున్నాం. ఒకవేళ వేరే కలర్ ఎవరు అడిగినట్లున్నారు. 235 దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి, ఈ మధ్యలో వద్దు. సో పైకి వెళ్ళింది కానీ బట్ ఇంకోటి లేదు. వింటేజ్ కాఫీ కూడా అడిగారు. సో వింటేజ్ కాఫీ వచ్చేసి కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకోండి, 132లో. రైట్ సార్. రైట్ సార్. మస్తాన్ రావు గారు అడుగుతున్నారు సార్, స్ట్రైడెస్ ఫార్మా STRIDES తర్వాత HDFC బ్యాంక్, తర్వాత కెనరా బ్యాంక్ ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. కెనరా బ్యాంక్ అండి, రెండోది HDFC అండి. అవును సార్. ఓకే, సో కెనరా బ్యాంక్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు ఎంట్రీ తీసుకోవచ్చండి. కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి, 142లో. అలాగే 150 జోన్ దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. కెనరా బ్యాంక్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే, ఇబ్బంది ఏం లేదు. బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. అండ్ HDFC బ్యాంక్ వచ్చేసి మనకి 848.80 ఉందండి. కరెంట్ ప్రైస్ లో కొంచెం తక్కువ క్వాంటిటీతో తీసుకోండి. అలాగే 900 దాటిన తర్వాత క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. అండ్ స్ట్రైట్స్ ఫార్మ్ అడిగారు, 871.65 ఉంది. కరెంట్ ప్రైస్ వద్దండి, బాగా కన్సాలిడేషన్ జోన్ లో ఉంది. ఏదైనా 925 925 దాటిన తర్వాత మాత్రం ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈ మధ్యలో అంతా కూడా కన్సల్టేషన్ కనిపిస్తుంది. రైట్ సార్. శివానంద్ గారు ఉన్నారు. శివానంద్ గారు నమస్కారం. మీ డౌట్ అడిగారు. HBL ఇంజనీరింగ్ 878లో ఉన్నాయి సార్ షేర్స్. HBL ఇంజనీరింగ్ లిమిటెడ్. HBL ఇంజనీరింగ్. ఓకే, రైట్. మీ దగ్గర ఉన్న ప్రైస్ ఏంటండి? 878 సార్. 878 ప్రెసెంట్ 680. ఓకే, 678.85 లో ఉందండి. ఎస్. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా సార్ ఇది? సార్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చా? ఎస్, లాంగ్ టర్మ్ హోల్డ్ చేయొచ్చండి. కరెంట్ ప్రైస్ లో మీరు యావరేజ్ చేయండి. కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు. ఈ రోజు కూడా 4.16% పెరిగిందండి. అండ్ కరెంట్ ప్రైస్ లో కూడా మీరు యావరేజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి మంచి ఆర్డర్ బుక్ కూడా ఉంది, కమింగ్ డేస్ లో బాగా పెరుగుతుందండి. రైట్. సతీష్ కుమార్ గారు అడుగుతున్నారు సార్, M&M, ఆ తర్వాత కాన్కర్, తర్వాత హిందుస్థాన్ కాపర్, ఈ 3 లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? సో మనం బడ్జెట్ లో కూడా చూసుకున్నాం. కంటైనర్స్ కి సంబంధించి మనకి అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కంటైనర్స్ కి సెపరేట్ ఫండ్ కూడా పెట్టారు. కమింగ్ డేస్ లో కాన్కార్ కి సంబంధించి అయితే స్టాక్ బాగా పెరగడానికి ఛాన్స్ ఉందండి. అయితే కరెంట్ ప్రైస్ లో వద్దండి, ఎందుకంటే రీసెంట్ గా కొంచెం రిజల్ట్స్ మనకి Q3 రిజల్ట్స్ అనేది కొద్దిగా నెగిటివ్ గా వచ్చినాయి. అందువల్ల కొద్దిగా డౌన్ అవుతుంది ప్రైస్. ఫండమెంటల్ కొంచెం వీక్ గా ఉంది, బట్ భవిష్యత్తులో అయితే పెరుగుతుంది. లాంగ్ టర్మ్ అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ మనందరికీ తెలిసిందే, కేరళలో అతిపెద్ద పోర్ట్ అదాని వాళ్ళు ఇది చేశారు. సో దాంట్లో కూడా కంటైనర్ కార్పొరేషన్ వాళ్ళు టైఅప్ అయితే ఉంది.
సో కంటైనర్ కార్పొరేషన్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదండి, అయితే ఈ ప్రైస్ లో వద్దండి, 515 దాటిన తర్వాతే తీసుకోండి. అండ్ M&M కరెంట్ ప్రైస్ లో కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ మూడోది ఏదో అడిగారండి, థర్డ్ స్టాక్. సార్ థర్డ్ స్టాక్ ఏంటండి? కాంకర్, M&M, ఇంకోటి హిందుస్థాన్ కాపర్. హిందూ కాపర్. ఓకే, హిందూ కాపర్ కూడా కరెంట్ ప్రైస్ లో మీరు కొంత తక్కువ క్వాంటిటీతో ఎంట్రీ ప్లాన్ చేయండి, బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. రైట్ సార్. అంజని గారు ఉన్నారు కాలర్. అంజని గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి, అడగండి, మీ డౌట్ అడగండి. ఓకే అండి, నా దగ్గర ఆల్రెడీ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ షేర్స్ 567లో 100 షేర్స్ ఉన్నాయండి. అయితే ఇప్పుడు రీసెంట్ గా నేను న్యూస్ వల్ల నిన్న ఫాలో అయింది కదండి, ఇప్పుడు ఏమైనా స్టిల్ బై చేయొచ్చా అండి, లేదంటే వెయిట్ చేయమంటారా? అలాగే నా దగ్గర పూనా వల్ల ఉన్నాయండి 450 యావరేజ్ లో, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా అండి 400 అలా వస్తే? యావరేజ్ మీరు 430 దాటిన తర్వాత చేయండి మేడం, పెరిగేటప్పుడే చేయండి, కిందకు వచ్చినప్పుడు చేయమాకండి. మనకు అప్ సైడ్ మూమెంటం వచ్చినప్పుడే మనం ఎడిషనల్ తీసుకుందాం. ఈ రోజు కూడా 2.2% పెరిగింది పూనా వల్ల. 430 దాటితే అడిషనల్ యూనిట్స్ పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. కిందకి మనకి డౌన్ సైడ్ న 500 దగ్గర సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయండి. ఇవాళ 500 లెవెల్స్ వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ లో కూడా మీరు యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ నా దగ్గర రెయిన్బో హాస్పిటల్స్ 900 రూపీస్ లో ఉన్నవి యాడ్ చేయమంటారా, లేకపోతే ఇలాగే ఉంచమంటారా? రెయిన్బో. ఇంకోటి వచ్చి HDB ఫైనాన్స్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉన్నవి. ఒక్కసారి మళ్ళీ చెప్పండి. రెయిన్బో హాస్పిటల్స్ ఎంత? 900 రూపీస్ లో ఉన్నవి. ఇప్పుడు యాడ్ చేయాలన్నా, హోల్డ్ చేయాలన్నా, ప్రాఫిట్ బుక్ చేయమంటారా? ఓకే. ఇంకొకటి HDB ఫైనాన్స్ 710 లో ఉన్నవి, అది యాడ్ చేయమంటారా? సార్ రెయిన్బో ప్రెసెంట్ 1182, వారు తీసుకున్నది 900. సెకండ్ స్టాక్ అండి HDB ఫైనాన్స్ అండి 710 లో ఉన్నవి. ఓకే, హెచ్డిబి ఫైనాన్షియల్స్ ఉన్నాయి మీ దగ్గర 700 లో. హెచ్డిబి ఫైనాన్షియల్స్ అయితే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. 700 లో ఉన్నాయి కాబట్టి కొంచెం చిన్న లాస్ లో ఉన్నారు, హోల్డ్ చేయండి. మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి దాంట్లో. రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఒక 50% ప్రాఫిట్ బుక్ చేయండి. లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ అయితే బాగాలేదు, 50% అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కిందకు వస్తే అంటే 1000 మార్క్ దగ్గరికి వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం సార్. మీ డౌట్ అడగండి. సార్ ఎటర్నల్ ఉంది సార్ నా దగ్గర 9% లాస్ లో ఉంది సార్, ఉంచుకోవాలా పెట్టుకోవాలా? ఇటర్నల్. సార్ స్టాక్ పేరు ఏంటండి? ఇటర్నల్. ఓకే, లాస్ లో ఉన్నారంట. 9% లాస్ లో ఉన్నాను అన్నారు. ఇటర్నల్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, పర్వాలేదు. లాస్ట్ 3-4 క్వార్టర్స్ రిజల్ట్స్ అనుకున్నట్లుగా రాలేదండి, అందువల్ల కొద్దిగా డౌన్ వచ్చింది, కానీ మళ్ళీ తిరిగి పెరుగుతుందిలేండి. సో ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. మనకి లోవర్ లెవెల్లో 220 దగ్గర మేజర్ గా సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. రీసెంట్ గా కూడా 220కి వచ్చి తిరిగి పెరుగుతోంది. సో ప్రస్తుతం హోల్డ్ చేద్దాం సార్. 220 బ్రేక్ అయితే ఆలోచిద్దాం. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు కాలర్. శ్రీనివాస్ గారు నమస్కారం. ఓకే అండి. మీ డౌట్ అడగండి. సార్ టాటా క్యాపిటల్ అయితే నాకు అలవాటు అయింది, ఇప్పుడు కట్ ఆఫ్ ప్రైస్ కంటే తక్కువగా ఉంది కదా, యాడ్ చేయొచ్చా? వాయిస్ NSDL ఎంత కావచ్చా ఈ ప్రైస్ లో? ఒక్కసారి మళ్ళీ చెప్పండి. మొదటి స్టాక్ టాటా క్యాపిటల్ ఎలా అయింది? టాటా క్యాపిటల్. అవునండి. ప్రజెంట్ కట్ ఆఫ్ ప్రైస్ కంటే తక్కువలో ఉంది, యాడ్ చేయొచ్చా? రెండోది చెప్పండి. NSDL ఇప్పుడు ఎంత అవ్వచ్చా ఈ ప్రైస్ లో? సార్ సెకండ్ స్టాక్ ఏంటండి? హలో. ఎన్ఎఫ్సిఎల్. సో 2 ఫ్రెష్ ఎంట్రీ అండి వారి దగ్గర. కట్ అయిపోయింది సార్. NFL అయ్యి ఉంటుందండి బహుశా. సో NFL అయితే హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ టాటా క్యాపిటల్ కూడా ఈ రోజు బాగా పెరిగిందండి, 3.36%. వారు లాస్ లో ఉన్నా కూడా హోల్డ్ చేసుకోవచ్చు అండి, పర్లేదు, పెరుగుతుందండి. 2 కూడా హోల్డ్ చేసుకోవచ్చు. సిద్ధార్థ్ గారు అడుగుతున్నారు సార్, ఐఓసి ఈ ప్రైస్ లో బై చేయొచ్చా? ఐఓసి బై చేసుకోవచ్చు సార్, మంచి స్టాకే, ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు కొంచెం మనకి డౌన్ వచ్చింది, కానీ అంటే ఓపెనింగ్ బాగానే ఓపెన్ అయింది. 164.44 లో ఓపెన్ అయ్యి ప్రస్తుతం 159.88 లో ఉంది, కొంచెం డౌనే వచ్చింది. ఏదైనా 158 పైన ఉన్నంతసేపు మనం ఐఓసీలో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అండి, బుల్లిష్ జోన్ లో ఉన్నట్లే. రైట్ సార్. ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు నమస్కారం. రైట్, కాల్ కట్ అయింది సార్. ఇప్పుడు ఈ మూమెంట్లో ఇప్పుడున్నది అంటే మార్కెట్ ఇప్పుడు లాభాల్లో ఉన్నాయి, నిన్న ఉన్నటి వరకు కొంచెం అటు ఇటుగా కనిపించాయి నష్టాల్లో.
సో ఇప్పుడు ఎట్లాంటి స్టాక్స్ పైన ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది సార్? దీన్ని ఏమైనా అవకాశంగా యూజ్ చేసుకోవచ్చా? డెఫినెట్ గా అండి, ఇది మంచి అవకాశమే. మనం అందరం గమనిస్తూనే ఉన్నాం ఎందుకు మార్కెట్ పడుతుంది అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం ప్రస్తుత పరిస్థితులు కనుక గమనిస్తూ ఉంటే, నిశ్చితంగా గమనిస్తూ ఉంటే మేజర్ థ్రెట్లు ఏదైతే ఉన్నాయో అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ మీద బాగా ఎఫెక్ట్ అయ్యిందండి ఈ వార్ వల్ల. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కొద్దిగా అది అంటే మనకి సడలింపు అనేది జరిగేటట్లుగా కనిపిస్తుంది. చర్చలకు కూడా వచ్చే విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి రెండు వైపుల నుంచి. సో కొద్దిగా మళ్ళీ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే నిదానంగా స్టార్ట్ అవుతాయండి. సో ఈ టైంలో మనం ఏ స్టాక్స్ అయితే బాగా బీట్ అండ్ డౌన్ అయ్యి ఉన్నాయో వాటిల్లో సపోర్ట్ లెవెల్స్ దగ్గర మనం యావరేజ్ చేసుకోవడం కానీ, అంటే ఫ్రెష్ ఎంట్రీస్ తీసుకోవాలంటే కొంచెం తక్కువ క్వాంటిటీతో ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చండి. రైట్ సార్, ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ప్రభాకర్ రావు గారు నమస్కారం. నమస్తే సార్. మీ డౌట్ అడగండి. వెంకట్ గారు ఉన్నారు. సార్ ఏం లేదు సార్, ఎల్ఐసి టాప్ 100 లో నేను మ్యూచువల్ ఫండ్ లో తీసుకోండి సార్ 15 కిందట. ఓకే, అది విత్డ్రా చేయాలంటే మార్గం ఎట్లు సార్? తర్వాత అర్థం కాలేదండి. మ్యూచువల్ ఫండ్ తీసుకున్నారు మీరు, ఏమైంది? విత్డ్రా చేయాలంటే మార్గం ఏంటి? ఎల్ఐసి టాప్ 100 తీసుకున్నా సార్ మ్యూచువల్ ఫండ్ లోనా, అది విత్డ్రా చేయాలంటే ఎట్లు సార్ అని. మ్యూచువల్ ఫండ్స్ విత్డ్రా చేయాలంటే అలా. ఓకే, ఎందుకు సార్ ఇప్పుడు ఈ టైంలో మ్యూచువల్ ఫండ్స్ అన్ని కొంచెం డౌన్ లో ఉన్నాయి కదా, ఈ టైంలో మీరు విత్డ్రా చేస్తే కొంచెం తక్కువ అమౌంట్లు వస్తాయి కదా, ఉంచండి. అంటే మీకు అత్యవసరం అయితే విత్డ్రా చేయొచ్చు. మీకు అత్యవసరం అయితే మీరు ఫండ్ ఎక్కడి నుంచి అయితే తీసుకున్నారో వాళ్ళని సంప్రదిస్తే మీకు విత్డ్రాలు కూడా చెప్తారు. సో అక్కడి నుంచి విత్డ్రాలు అయితే చేసుకోవచ్చు అండి. అయితే నా సలహా ఏంటి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మ్యూచువల్ ఫండ్స్ విత్డ్రా చేయొద్దు. ఎందుకంటే మీకు డౌన్ లో ఉన్నాయి, అన్ని స్టాక్స్ అన్ని డౌన్ లో ఉన్నాయి కాబట్టి మీరు విత్డ్రా చేస్తే కొంచెం తక్కువ అమౌంట్లో వస్తాయి, ఈవెన్ దో మీరు ప్రాఫిట్ లో ఉన్నా కూడా. సార్ నరేష్ కుమార్ గారు అడుగుతున్నారు, వారు NHPC 90 రూపీస్లో హోల్డ్ చేస్తున్నారంట, ఇంకొన్ని కూడా యాడ్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయమంటారా ఏంటి? ఎస్, ₹75.50 దాటిన తర్వాత NHPC లో ఎడిషనల్ యూనిట్స్ ని యాడ్ చేయండి. మళ్ళీ 75-50 దాటిన తర్వాత యాడ్ చేయొచ్చండి. ఓకే. తర్వాత సార్ ఏదైతే M&M 3400లో హోల్డ్ చేస్తున్నారంట, అక్యుములేట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. 3,400. ఎస్, కరెంట్ ప్రైస్ లో కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు అండి. 3,280లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుంది. ఈ రోజు కూడా 3% పెరిగింది. ఈ రోజు ఆటో సెక్టర్ బాగుందండి, ఆటో సెక్టర్ చాలా మంచిగా ఉంది. సో కరెంట్ ప్రైస్ లో కూడా మనం అక్యుములేట్ చేయొచ్చు. అంటే మేజర్ గా ఆటో సెక్టర్ పడిపోవడానికి మెయిన్ ఆయిల్ రీజన్ ఏనండి. ఆయిల్ ఎప్పుడైతే ఇబ్బంది వచ్చిందో ఆటో సెక్టర్ ఒకేసారి పడిపోయింది. సో మళ్ళీ క్లియర్ అయిపోతుంది, అక్కడంతా కూడా క్లియర్ గానే ఉంది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ గా చెప్పింది మన దగ్గర ఆయిల్ నిల్వలు సఫిషియెంట్ గా ఉన్నాయని. అలాగే ఈ రోజు కూడా గమనిస్తే పెట్రోల్ కంపెనీలు అన్ని, ఈ ఆయిల్ కంపెనీలు అలాగే గ్యాస్ కంపెనీలు అన్నింటికి కూడా నిత్యావసర చట్టం ఏదైతే ఉందో అది ప్రయోగించింది. మీరు బ్లాక్ మార్కెట్ లాగా క్రియేట్ చేయొద్దు, మన దగ్గర సఫిషియెంట్ నిల్వలున్నాయని చెప్పడం అనేది కూడా ఈ ఆటో రంగానికి ఊతం ఇచ్చిందని మనం చెప్పుకోవచ్చు. రైట్. మెటల్ ఏంటి సార్ పొజిషన్? మెటల్వి ఏమైనా తగ్గే ఛాన్స్ ఉందా, పెరిగే ఛాన్స్ ఉందా? ప్రెసెంట్ ఎట్లుంటుంది? మెటల్ కి సంబంధించి అయితే కొంచెం కరెక్షన్ జరుగుతుందండి. ఎందుకంటే మనం గమనించాం లాస్ట్ ఇయర్ 2025 విపరీతంగా పెరిగినాయి మెటల్స్, దాదాపుగా ఇది అది కాకుండా. సో ఈ 2026 లో కొద్దిగా చిన్న కరెక్షన్ అయితే రావడానికి ఛాన్స్ కనిపిస్తుందండి. ఈ ఫస్ట్ 6 months అయితే రావడానికి ఛాన్స్ ఉంది, తర్వాత మళ్ళీ పెరగడానికి ఛాన్స్ ఉందండి. సో ఈ కరెక్షన్ లో ఫ్రెష్ ఎంట్రీస్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మార్కెట్కి సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ సార్. ఇది వాళ్ళ ABN బిజినెస్ న్యూస్.